రాష్ట్రపతి భవన్ లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత మెగాస్టార్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ అత్యున్నత పురస్కారం రావటంలో అందరి కృషి దాగుంది అన్నారు. తనకు భారతరత్న విషయంపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా అది కోరుకుంటే వచ్చేది కాదంటూ తోసిపుచ్చారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. అదేవిధంగా తాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను పిఠాపురానికి వెళ్లేదే లేదన్న చిరంజీవి పవన్ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్రపతి భవన్ లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత మెగాస్టార్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ అత్యున్నత పురస్కారం రావటంలో అందరి కృషి దాగుంది అన్నారు. తనకు భారతరత్న విషయంపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా అది కోరుకుంటే వచ్చేది కాదంటూ తోసిపుచ్చారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. అదేవిధంగా తాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తానన్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను పిఠాపురానికి వెళ్లేదే లేదన్న చిరంజీవి పవన్ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా అవార్డు రాదు కళాసేవ సమాజానికి ఎక్కువ ముఖ్యంగా చేసినటువంటి సేవలకి పక్కన పెట్టి నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.